రాయలసీమ జిల్లాలోని అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోదగిన రాజకీయ నాయకుడు దివంగత మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి అని వైసీపీ నేతలు కొనియాడారు. అనంతపురం నగరంలో దివంగత మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి 26వ వర్ధంతి పురస్కరించుకుని అనంతపురం నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందున్న విగ్రహం వద్ద పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి, సింగనమల నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ సైజునాథ్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో కరువు ప్రాజెక్టులు రావడానికి, నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఈ తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహనీయుడు దివంగత మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి అని కొనియాడారు. అర్జెంట్ జనాలందరికీ పంపిస్తారు నాయన జనాలందరికీ వెంకటరెడ్డి గారు, జోహార్ వెంకటరెడ్డి గారు. ఒకసారి మూతులు పెట్టుకుంటా అన్నా ఏ నువ్వు అన్నా గారికి ఘనమైన నివాళులు కూడా అర్పిస్తూ అనంత వెంకటరెడ్డి గారి యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కూడా గడిచిపోయాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేకమైన పదవులు కూడా అనుభవించిన, ఎక్కడ కానీ పదవులు ఉన్నప్పుడు కానీ పదవులు లేనప్పుడు కానీ సాధారణమైన జీవితం అనేది కూడా ఎలా కూడా గడపాలి అని పదవులు ఉన్నప్పుడు కూడా సాధారణంగానే కూడా సామాన్య జనం ఎలా ఉంటారో అలాగ ఉండేదాన్ని కూడా నేర్పించిన వాడు. మాకే కాదు, రాజకీయాలు ఉండేవారు అందరికీ కూడా ఇలాగే ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా చెప్పేవాడు. రాజకీయాలంటే పదవులు అనుభవించడానికే కాదు,
లేకపోతే అధికారం మాత్రం అనుభవించడానికి ద్వారా మన జిల్లాకు తీసుకొని వచ్చి అపర భగీరథుడిగా కూడా పేరు నిలిచింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి నాయకుడు, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఇట్లా అన్ని పదవులలో చేసి అనుభవంతో వెచ్చించుకొని మన జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించారు. అటువంటి మహనీయుని ఆశయాలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ రోజు ఆయనకు మరొకసారి కూడా నేను ఈ సందర్భంగా కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాను. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపుదల చేశాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అనేసి ఎంత దౌర్భాగ్యంగా ఇవాళ రైతుల పరిస్థితి ఉందంటే కేవలం ఇది కొనసాగించే విధంగా యువత కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా మనం అందరం కలిసి పోరాటం చేయాల్సిందిగా భావిస్తూ భవిష్యత్తు తరాలకి అనంత వెంకటరెడ్డి గారు ఒక దిక్సూచిలాగా వెలుగొందుతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్న అనంత వెంకటరెడ్డి అన్న గారంటే మాకు చాలా, మా ఫ్యామిలీకి ఎంతో. అసలు మా ఆయన ఫస్ట్ ఎంపీకి అయినప్పుడు ఆయనకి వాళ్ళ పనులు చేసి పెట్టి వాళ్ళకి రైల్వే స్టేషన్ కూడా అన్న ఈయన మా ఆయన అనేవాడు, అన్న ఎందుకన్నాడు అంటే అబ్బా మన కోసము మన ఎంతో కష్టపడి ఉంటారు, మనం ఈ చిన్న పని చేయకపోతే ఎట్లని వాళ్ళ ట్రైన్ కు రిజర్వేషన్ కూడా రైల్వే భవన్ లో అమలు చేయబడుతున్నాయంటే దానికి ఆద్యుడు, కష్టపడ్డవాడు, తెచ్చినవాడు అనంత వెంకటరెడ్డి గారు అన్న విషయాన్ని ఈ జిల్లా గుర్తుపెట్టుకుంటుంది. అట్లాగే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాల్ని, అట్లాగే అందరినీ కూడా ప్రేమగా సోదరభావంతో, వయసుతో నిమిత్తం లేకుండా సోదరభావంతో పలకరించిన ఒక గొప్ప మనిషి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మనం అందరం కూడా అనంతపురం జిల్లా యొక్క కరువు నివారణకు కానీ, అనంతపురం జిల్లా అభివృద్ధికి కానీ, అట్లాగే రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధికి కానీ అనంత వెంకటరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని రైతుడు తర్వాత రాయలసీమ వ్యవసాయానికి కానీ, అదేవిధంగా తాగునీటికి కానీ అవిరల కృషి చేసిన మహానుభావుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, తర్వాత అందరి పొలిటికల్ లీడర్లతో కూడా సఖ్యతగా ఉన్న లీడర్ వర్ధంతికి రావడం అనేది మా అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన లాంటి శాంతి కామకత్వం కానీ, అదేవిధంగా ఆయనలాగా పీస్ను